గాంధీ దేశాన్ని పాలించడానికే పుట్టామనుకుంటున్న రాజకుటుంబం, ఇది వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడింది. అయితే మహారాష్ట్రలో గాంధీ పరివార్పై ప్రధాని దాడి అన్నది పేపర్ రాసుకొచ్చినటువంటి వార్త. గాంధీ కుటుంబం ఎట్లవుతుంది, గాంధీ పరివారం ఎట్లవుతుంది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లేకపోతే రాజీవ్ గాంధీ వీళ్ళందరూ గాంధీ కుటుంబం అవుతారా? కాకపోతే మనం తరతరాలుగా ఎట్లా జరుగుతున్నదో ఇప్పటికి కూడా మారలేదనడానికి సాక్ష్యం. దేశానికి స్వతంత్రం వచ్చాక దళితులు, బీసీలు, ఆదివాసీల అభివృద్ధి కుంటుపడడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ని పాలించడానికే తాము పుట్టామని ఆ పార్టీలోని రాజకుటుంబం భావిస్తోందని, అదే వారి మనస్తత్వం అని మండిపడ్డారు. నవంబర్ 20 జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను మంగళవారం పూణే, సోలాపూర్, చంద్రాపూర్ జిల్లా చిమూర్ సభల్లో ప్రధాని మాట్లాడారు. రిజర్వేషన్లు అంటేనే కాంగ్రెస్కి చిరాకన్నారు. 1980 దశకంలో రాజీవ్ గాంధీ పార్టీ నాయకుడు ఉన్నప్పుడు దళితులు, ఆదివాసీలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ ఓ ప్రకటన ప్రచురించినట్టు గుర్తు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ప్రమాదకరమైన ఆట ఆడుతోందని, ఒకవేళ ఆదివాసీలు కులాలుగా విడిపోతే వాళ్ళ గుర్తింపు, ఐక్యత విచ్ఛిన్నమవుతాయన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ PhD చేసిందని ఎద్దేవా చేశారు. సభలో రాజ్యాంగ పుస్తకాలు చూపిస్తూ మహారాష్ట్రలో ఖాళీ పుస్తకాలు పంపిణీ చేస్తున్న వ్యక్తులు 6-7 దశాబ్దాలు భారత్ని పాలించిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశమంతా ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోరుతున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భాష మాట్లాడుతోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పట్టపగల ప్రజలను దోచుకుంటోందని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికలకు ఆ పార్టీ వాడుతున్నది అక్కడి డబ్బేనని మోడీ ఆరోపించారు.